హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణ. ఈరోజు మరొక ఫెంటాస్టిక్ రైస్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. అదే ఎగ్ రైస్. ఈ ఎగ్ రైస్ అనేది చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేయొచ్చు. మీకు టైం లేనప్పుడు లంచ్లోకి ఏం చేయాలో చూస్తున్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. వర్కింగ్ ఉమెన్కైనా బ్యాచిలర్స్కైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ రెసిపీని. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కానీ లేదా అప్పటికప్పుడు వండిన అన్నంతో అయినా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీ అండ్ న్యూట్రిషియస్ మీల్ కూడా ఇది. ముందుగా ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు ఒక టమాటా, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టమాటాస్ అనేవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినన్ని ఎగ్స్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేయాలి. 2 నిమిషాల తర్వాత ఈ ఎగ్లోని ఎల్లో పార్ట్ని స్లోగా బీట్ చేసుకుంటూ, అలాగే టమాటా ఈ ఎగ్ మిక్చర్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఎగ్ నుంచి నీచు వాసన పోయేంత వరకు మనం బీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ మసాలాలన్నింటినీ మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వండి చల్లారి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సుమారుగా ఒక 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పెప్పర్, అలాగే సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటూ ఈ రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్కి ఈ మసాలాలు అలాగే ఎగ్ని కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ చేయండి. హై ఫ్లేమ్లోనే ఈ రైస్ని మొత్తం టాస్ చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో బీట్ చేసుకోవడం వల్ల రైస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది మనకి. అలాగే ఇది వేడివేడిగా అప్పటికప్పుడు చేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రైస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.